అపోస్తలుడైన పౌలు భార్యాభర్తల యొక్క బాధ్యతల గురించి చాలా చక్కగా 4 విషయాలు చెప్పాడు. భార్యాభర్తలు కుటుంబాలలో వారి ఇరువురి మధ్య సమాధానము, నెమ్మది, సఖ్యత లేక ఎంతోమంది విడిపోవచ్చున్నటువంటి భార్యాభర్తలు ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథము సెలవిస్తున్న ప్రకారము భార్య భర్త యొక్క బాధ్యతలు 2-3 విషయాలు మీతో తెలియపరచాలనుకుంటూ ఉన్నాను. భర్తల యొక్క బాధ్యత ఏమి అనగా, భర్తలు భార్యలను ప్రేమించాలి, పోషించాలి, సంరక్షించాలి, హత్తుకోవాలి. ఈ 4 విషయాలు బాధ్యతలుగా మన అపోస్తలుడైన పౌలు వాక్యములు సెలవిచ్చాడు. అదే విధముగా భార్యలు భర్తలకు లోబడాలి, భర్త యందు భయము కలిగి ఉండాలి అని చెప్పాడు. భర్తలు ఎలా ప్రేమించాలి అనంటే క్రీస్తు సంఘమును ఎలాగ ప్రేమించి దాని కొరకు ప్రాణత్యాగము చేసినట్లుగా ప్రేమించాలి అని అన్నాడు. భార్యలు ఎలా లోబడాలి అనంటే సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా లోబడాలి అని చెప్పాడు. హల్లెలూయా! ఎంత గొప్ప మాట చూడండి. క్రీస్తు ఎలాగైతే సంఘమును ప్రేమించాడో అలాగనే భర్తలు భార్యలను ప్రేమించాలి. ఇదిగో క్రీస్తు సంఘములో ఏ విధముగా విశ్వాసులందరూ లోబడి ఉంటారో, ఏ విధముగా క్రీస్తుకు లోబడి ఉంటారో ఆ రీతిగా భార్య భర్తకు లోబడి ఉండాలని అపోస్తలుడైన పౌలు చక్కగా తన యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రికలో చాలా చక్కటి మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలారా, జాగ్రత్తగా మీరు మీ బాధ్యతను ఈ భూమి మీద నెరవేర్తించాలని ప్రభు పేరిట మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.